తెలుగు రాష్ట్రాల్లో ఆళ్ళగడ్డ అనేటటువంటి నియోజకవర్గం నిత్యం రాజకీయంగా హడావిడితో ఉంటుంది. అయితే గతంలో ఉన్నటువంటి భూమాతో సన్నిహితంగా ఉండేటటువంటి ఏవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. గతంలో భూమా నాగిరెడ్డి టైంలో, శోభా నాగిరెడ్డి టైంలో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటారు? గతంలో ఏం జరిగిందంటారు అంటే ఆ భూమా ఫ్యామిలీతో? ఇప్పుడు నాగిరెడ్డి కానీ శోభ కానీ నేను ఎంత సన్నిహితంగా ఉన్నామో మొత్తం కర్నూలు జిల్లాకు గారు రాయలసీమ ప్రజలకు అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పినాము. ఇప్పుడున్న వాళ్ళల్లో ప్రధానంగా అఖిలప్రియ ఆమె యాటిట్యూడ్ కానీ, వ్యవహార శైలి కానీ, నియంతృత్వ ధోరణి కానీ, అహంకారపూరిత పరిస్థితిని కానీ మీరందరూ కూడా టీవీలలో చూసింటారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంకా దూరం కావాల్సింది వచ్చింది. నా పరిధిలో నేనున్నాను, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ నా మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది, దాడి చేయడం జరిగింది. కాబట్టి ఏంటి అనేది ఇంకా కాలం నిర్ణయించాలి. దూరంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. గతంలో చూసాము. అయితే భూమా ఉండే టైంలో మీరు ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు లేని టైంలో కూడా సొంత కూతుర్లు, కొడుకుల మాదిరిగా చూసుకున్నారు. ఎక్కడ వర్గ విభేదాలు ప్రారంభమయ్యాయి? ఎక్కడ చెడిందంటారు భూమా కుటుంబంతో? మీకు నాకు తెలిసినంత వరకు ఏమి లేదు. ఈ ప్రశ్న వాళ్ళనే అడగాలి. ఇంతకుముందు ఇంటర్వ్యూలలో కూడా ఇదే మాట చెప్పాను. నాకైతే ఏమీ లేదు. వాళ్లకు ఎక్కడ వచ్చిందంటే యాక్చువల్గా నాయిరెడ్డిని నన్ను చూస్తే నథింగ్ బట్ నాయిరెడ్డి అంటారు. దాన్ని బట్టి వాళ్లకు ఈయన ఉంటే మాకు ఇబ్బంది, భర్తను తెచ్చుకోలేను పైకను, ఏదో ఒక ఆలోచన ఉండే దూరం పెట్టారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య చూసాము, బీజేపీలో ఉన్నటువంటి కిషోర్ కావచ్చు, లేదా భూమాకు సంబంధించినటువంటి వర్గం వారంతా ఆ సమావేశాలు నిర్వహించుకున్నారు. అసలు ఏంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటారు? ఇప్పుడు అదే ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలు కానీ ఇంకొకరు కానీ గమనించాల్సింది, ఒక్క ఏవి సుబ్బారెడ్డి దూరం అయింటే ఏదో నా స్వార్థం కొద్దము, ఏదో ఆస్తి గొడవలో దానివల్ల అయ్యాడు అని అనుకునేదానికి స్కోప్ ఉండేది. ఈరోజు టోటల్ భూమా కుటుంబం అంతా, అక్కగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మర్దళ్ళు, ఆడబడుచులు అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి అఖిలకైతే మేము మద్దతు తెలపమనే పరిస్థితికి వచ్చిందంటే కేవలం ఆమె యాటిట్యూడు, ఆమె వ్యవహార శైలి, భర్త పెత్తనము. అసలు రాయలసీమ చరిత్రలో ఉండదు. పంచాయతీకి వస్తే పంచాయతీ డబ్బులు 1 కోటి రూపాయలు లాక్కోవడం అనేది ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందా? అటువంటి చరిత్ర వాళ్ళది. ఇంకా ఏం మాట్లాడతా వాళ్ళ గురించి? అంటే గతంలో చూసాం సార్, అంటే మీ మీద వచ్చినటువంటి అనేక ఆరోపణలు చేశారు. ఉన్నటువంటి అఖిల కావచ్చు లేదా విఖ్యాతు, ఆ గతంలో వారికి ఉన్నటువంటి ఆస్తుల తగాదా విషయం వల్లనే ఈ విధంగా దూరం అయ్యారని చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? 100% అబద్ధము. చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. అసలు నేను అందుకే టీవీ వాళ్ళు అడుగుతుంటే కూడా అవాయిడ్ చేయడము చేస్తున్నా. ఎందుకు పదే పదే చెప్పినదే చెప్పడమని. ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర జరిగింది. మీ ఇద్దరి మధ్యన పంచాయతీ తెంచడానికి ఎవరైనా ఇద్దరికి కావాల్సిన వ్యక్తి ఎవరైనా అన్నారా అని అడగడం జరిగింది. నేను నంద్యాల పీజీ కాలేజ్ రామకృష్ణ అండి మా ఇద్దరికి కావాల్సిన అతను అని చెప్పడం జరిగింది. ఆయన దగ్గరికి నేను పోయినాను, వీళ్ళు రాలే. ఏదన్నా ఉంటే కదా వచ్చేదానికి. ఏది లేదు. ఈ ప్రతి ఒక్కరు ఏమి మీ అమ్మ మీ నాయనకి ఈ సుబ్బారెడ్డి చాలా ముఖ్యంగా అన్నాడు కదా, ఎందుకు దూరం చేసుకున్నా అంటే కారణం చెప్పడానికి మార్గం లేదు. మా ఆస్తులు రాయించుకున్నాడు, మాకు మోసం చేసినాడనే అబద్ధం చెప్పి ప్రజలను నమ్మేయాలని చూస్తున్నారు. అది ప్రజలకందరికీ కూడా తెలుసు. నాయిరెడ్డి అమాయకుడు కాదు. చనిపోయేసరికి అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. నా పేరు ఎందుకు పెడతాడు ఆయన? పిచ్చావు ఆయనకి ఏమన్నా? అది ఏదో ఒక కారణం చెప్పాలి. నోటికి వచ్చేదంతా అబద్ధాలు.